యూట్యూబ్ ఆబ్లిక్ డాక్టర్ సమరం దీంట్లో ఈ లైంగిక విజ్ఞానం సంబంధించినటువంటి ఈ విజ్ఞానాన్ని మీరు చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంతకుముందు కూడా అనేక టాపిక్స్ ఈ యూట్యూబ్లో వీళ్ళు పెట్టడం జరిగింది. వాటిని బాగా ఆదరించారు. వేలాది మంది వేలాదిగా లక్షలాది మంది దీన్ని చూశారు. 15 లక్షలు 20 లక్షలు అలాగా చూడడం జరిగింది. అంత ఇదిగా దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ముందుగా నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరికొన్ని టాపిక్స్ ఏవైతే నిత్య జీవితంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యల్ని ఇవాళ ఇక్కడ చర్చించబోతున్నాం. మీరు చూసి దీనికి సంబంధించి ఇంకా వివరణ కావాల్సింటే మీరు తప్పకుండా దానికి సంబంధించి మీరు మా వివరాలు ఈమెయిల్లో పంపించండి. తప్పకుండా తదుపరి కార్యక్రమాల్లో మీ క్వరీస్ని, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరోసారి మీకు అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్దాం. ఇది ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో ఈ కంప్యూటర్ ఇంజనీర్స్లో వాళ్ళలో ఏముందంటే స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. చాలా స్ట్రెస్, వాళ్ళ వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ ప్రొఫెషనే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అయిపోతుంది. వైఫ్ సెకండ్ ప్రయారిటీ. మనకి ఏది ఫస్ట్ ప్రయారిటీ ఏది సెకండ్ ప్రయారిటీ అన్నట్టయితే వాళ్ళ విషయంలో మాత్రం అది ఫస్ట్ ప్రయారిటీ అయిపోతుంది. ఫస్ట్ ప్రయారిటీ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక భార్య మీద లేదా సంసార జీవితం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేకపోతారు, టైం పెట్టలేకపోతారు, అలసిపోతారు కూడా. ముఖ్యంగా శారీరకంగా అలసిపోయిన దానికంటే మానసికంగా అలసిపోయిన వాళ్ళు ఎక్కువ అలసట అనిపిస్తుంది. శారీరక అలసట వచ్చినకోండి కొద్దిగా ఎక్కువ ఓపిక వచ్చేస్తుంది. మళ్ళీ కావాలంటే మూడు వచ్చినకోండి ఒక శారీరక బాగా అలసిపోయాను, నేను ఇప్పుడు ఏమీ చేయలేని అనుకున్నాడు ఒక మంచి అందమైన అమ్మాయి కనబడి రంజుగా ఉన్నట్లయితే వెంటనే ఎక్కడలేని మూడు వచ్చేస్తుంది. ఈ అలసట ఎగిరిపోతుంది. అదే మానసికంగా అలసిపోయినవాడైతే మాత్రం ఎలాంటివైనా సరే ప్రేరణ కలిగినా సరే ఏమి స్పందించకుండా అవుతాయి. అంటే మానసిక అలసట అనేది మనిషిని బాగా కొంగదీస్తుంది. శారీరక అలసట కంటే మానసిక అలసట సెక్స్ మీద బాగా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఈయన కంప్యూటర్ ఇంజనీరు, ఈ అంతా చేస్తున్న కంప్యూటర్ ఇంజనీర్ కనుక ఆయన దాంట్లో అలసిపోతాడు. ఆ పనిలో అలసిపోయి దానివల్ల మనసు పెట్టలేకపోతాడు. మనసు పెట్టలేక ఆయనేమో ఇంటికి వచ్చాడు నిద్ర పంపి. ఎందుకని అలసట. ఎవరైతే మానసికంగా ఎక్కువ అలసిపోతారో వాళ్ళు అన్నీ నిద్రపోతారు, సెక్స్ చేయాలనిపించదు. ఇప్పుడు ఆయనకి అదే జరుగుతుంది. కానీ వీడు అది అర్థం చేసుకోకుండా ఈయనకి ఎవరితోనే కాంటాక్ట్స్ ఉన్నాయేమో, ఏమన్నా నెగ్లెక్ట్ చేస్తున్నాడేమో, ఇక ఆరంగడిపోయింది. అయితే పెళ్ళైన రోజుల్లో చేసి అప్పుడు కొద్దిగా టైం పెట్టగలిగి ఉంటాడు. అదే కొత్త భార్య, కొత్తగా పెళ్ళైంది కనుక భార్య మీద మోజు ఎక్కువ చూపిస్తున్నాడు, అలా చేశాడు. ఇప్పుడు మరి కొంతకాలం పోయాక అడ్జస్ట్మెంట్ వచ్చేసింది. ఇక పర్వాలేదులే అన్నారుగా. అంచేత ఆయన ఆరంగా కొంత నిద్రపోవడం చేస్తున్నాడు. అంతకనికి ఏం లేదు. వాళ్ళ ఆయన్ని ఆవిడ సస్పెక్ట్ చేయడం అనవసరం. ఏ సస్పెక్ట్ చేయొద్దు. ఆయన ప్రొఫెషన్ అది, ఆ ప్రొఫెషన్ అలా ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్ళు కూడా మనం వాళ్ళ యొక్క దాంపత్య జీవితాన్ని ఏ రకంగా మధురంగా మలుచుకోవాలి అనేది తెలిసి ఉండాలి. ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఆ పనిలో రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి. రోజు ఇప్పుడు పని చేస్తున్నారు కానీ మధ్యలో 2 అవర్స్కి ఒకసారి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల సేపు లేదా పావుగంట ఒకసారి మన రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటమాట. అంటే ఎవరైతే బాగా ప్రెషర్ ఉందనుకోండి, ఒక 10 నిమిషాలు మధ్యలో మనిషి కళ్ళు మూసి ప్రశాంతంగా ఉండడం, ఉంచుకుని ఏదో ప్రశాంతంగా ఊహించుకోవడం, ఒక మంచి ఫ్యాంటసీలోకి వెళ్ళేటికల్లా స్ట్రెస్ ఒక్కసారి బ్రేక్ అయిపోతుంది. దాని స్ట్రెస్ని బ్రేక్ చేయాలి. ఉంటారు, కూర్చుంటారు, సముద్రంలో సముద్రంలో ఉన్న సముద్రం ఒడ్డున ఉన్నాను, అక్కడ అలలు అలా పడుతున్నాయి, పైన పక్షులు ఎడుతున్నాయి, నీలాకాశం చాలా రమ్యంగా ఉంది. అలాగా ఆ మనసుని ఉల్లాసపరిచి చక్కగా ఉంచేదే బుద్ధి. అలా అయితే ఒక పువ్వు తోటలోకి ఉన్నాను నేను, ఆ పూతో గులాబీ తోటలో ఉన్నాయి, మల్లెలు ఉన్నాయి, సంపెంగలు ఉన్నాయి, అబ్బా సువాసనతో అద్దెలుతుంది అన్న ఫీల్ పెట్టుకోండి. ఏ స్ట్రెస్ ఉందో అంతవరకు ఆ 2 అవర్స్ బిల్డప్ అయిందో అది బ్రేక్ అవుతుంది. చాలామంది ఏం చేశారంటే వాళ్ళ స్ట్రెస్ని బ్రేక్ చేయడం తెలియక దాన్ని అలాగే కొనసాగిస్తుంటారు. ఆ స్ట్రెస్ని బ్రేక్ చేయడం నేర్చుకోవాలి.
అంచేది ఇప్పుడు ఈయన భర్త ఆ రకంగా స్ట్రెస్ని బ్రేక్ చేసినట్లయితే చక్కగా మళ్ళీ ఉండగలుగుతాడు. అంచేత అయితే అలాగే వీకెండ్స్లో ఇద్దరు ఒకసారి బయటకు వెళ్ళి అలాగా ఎంజాయ్ చేస్తే కొంటే ఆ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కూడా బాగా డెవలప్ అవుతుంది. నవేడేస్ ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్ సరిగా ఉండలేదు. కారణం ఏంటంటే ఇద్దరికి కలిసి మాట్లాడుకోవడం, మనసు మాట్లాడుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం, జోకులు వేసుకోవడం అదే టైం లేదు అసలు. అంచేత ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేదా ఇతర కంప్యూటర్ పని చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సమయాన్ని భార్య కోసం కనీసం వారానికి ఒకసారి కేటాయించినట్లయితే ఇటువంటి ప్రాబ్లమ్స్, ఇటువంటి అనుమానాలు రాకుండా ఉంటాయి. Please subscribe for more videos. YouTube / Dr. Samaram.